రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాల విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలన్నింటికి రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటినీ రూపొందించాల్సిన బాధ్యత శాసనసభపైనే ఉంటుంది. అయితే ఈ శాసనాలు చేసేటప్పుడు అంటే శాసనశాఖ ఏ అంశాలపై శాసనాలు చేస్తుంది అంటే ముఖ్యంగా రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలపైన శాసనాలని రూపొందిస్తుంది. ఎవరు? రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటిని రూపొందిస్తుంది. ఈ క్రమంలో అవసరమైతే నూతనమైనటువంటి శాసనాలను కూడా రూపొందిస్తుంది. అలాగే మనకు ఈ పంచాయతీరాజ్, పట్టణ పురపాలక దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలను కూడా రూపొందిస్తుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన చట్టాలన్నింటినీ కూడా రాష్ట్ర శాసనసభే రూపొందిస్తుంది. కొంతమంది డౌట్ వస్తుండేది, 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక సుపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు కాబట్టి వాటిపైన చట్టాలు ఎవరు చేస్తారు? రాష్ట్ర శాసనసభే చేస్తుంది. మీకు గ్రామ పంచాయతీల ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని మండల పరిషత్తులు కావచ్చు, లేక వాటిలో పంచాయతీని ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వీటిని ఏర్పాటు చేయాలన్నా కూడా రాష్ట్ర శాసనసభే చట్టం చేయాల్సి ఉంటుంది. అలాగే సాధారణ చట్టాలు కావచ్చు, లేక రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు కావచ్చు, ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేక పంచాయతీరాజ్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు రూపొందిస్తారు? రాష్ట్ర శాసనసభే రూపొందిస్తుంది. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర పరిపాలనకు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలను రూపొందించే క్రమంలో సాధారణ శాసనాలను రూపొందిస్తుంది, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలపై రూపొందిస్తుంది. ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత వీటికి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు కాబట్టి దీనిపైన పార్లమెంట్ చట్టం చేస్తుందా, శాసనసభ చట్టం చేస్తుందా అనే డౌట్ ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలపై స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికారాలను బదిలీ చేసే అంశాన్ని పొందుపరిచినారు. అదేవిధంగా 18 అంశాలపైన పట్టణ పురపాలక సంస్థలకు అధికారులను బదిలీ చేసే అంశాన్ని కూడా పొందుపరిచినారు. ఓకే, మరి పొందుపరిచినారు కాబట్టి వీటిపైన చట్టాలు ఎవరు చేస్తారు అంటే మీకు కొన్ని అంశాలపైన అవగాహన ఉండాల్సింది ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఎవరి దగ్గర రాష్ట్ర జాబితా, దానిపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు కావలసిన మార్గదర్శక సూత్రాలే రాజ్యాంగంలో ఉన్నాయి. ఎలా ఏర్పాటు చేయాలనే అంశానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలు రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ వీటిపై చట్టం చేసే అధికారం మాత్రం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఆర్థిక విధులు అంటే రాష్ట్ర శాసనసభ సంబంధించిన ఆర్థిక విధులు అంటే
ఏంటివి 265 అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభ చట్టం చేసి మాత్రమే రాష్ట్రంలో పన్నులు విధించాలి. చట్టం చేసి మాత్రమే పన్నులు విధించాలి. అంటే దేశం మొత్తం మీద పన్నులు విధించేటప్పుడు రాజ్యాంగంలోని 265 అధికరణ చెప్పేది ఏంటంటే పార్లమెంటు చట్టం చేసి దేశం మొత్తం మీద పన్నులు విధించాలి, రాష్ట్ర శాసనసభ చట్టం చేసి రాష్ట్రంలో పన్నులు విధించాలి. 265 అధికరణ చెప్పేది ఏంటంటే భారతదేశంలో చట్టబద్ధంగా కాకుండా మరి ఏ విధంగా కూడా పన్నులు విధించడానికి అవకాశం లేదు. చట్టబద్ధంగా కాకుండా మరి ఏ విధంగా పన్నులు విధించే అవకాశం లేదు. దేశం మొత్తం మీద పన్నులు వసూలు చేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద పన్నులు విధించాలంటే ఏం చేయాలి? ఎవరు చేస్తారు? పార్లమెంట్. మరి రాష్ట్రంలో ఎవరు చేస్తారు? శాసనసభ. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అంటే, ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలంటే ఆ రాష్ట్ర శాసనసభ చట్టం చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం పన్నులు విధించి వసూలు చేస్తుంది. చట్టం చేయకుండా పన్నులు వేసే అధికారం లేదు, వసూలు చేసుకునే అధికారం లేదు. నెంబర్ 1. ఈ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం ఎక్కడికి చేరుతుంది? రాష్ట్ర సంఘటిత. మరి రాష్ట్ర సంఘటిత నిధి పైన ఎవరికి అధికారం ఉంది? రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం లేనిదే సంఘటిత నిధికి ఎలాంటి డబ్బులు దాంట్లో వేయడానికి అవకాశం లేదు, దాని నుంచి తీసుకోవడానికి కూడా. రాష్ట్ర శాసనసభ ఆమోదించటం ద్వారా మాత్రమే ఇక్కడి నుంచి డబ్బులు స్వీకరించాల్సి ఉంటుంది, ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం లేకుండా ఎలాంటి ఖర్చు చేయడానికి అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే సంఘటిత నిధి పైన పూర్తి అధికారం శాసనసభ కలిగి ఉంటుంది. రాష్ట్ర సంఘటిత నిధి పైన రాష్ట్ర శాసనసభ చట్టం చేయకుండా పన్నులు వేసే అధికారం లేదు, పన్నులు వసూలు చేసే అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఖర్చు చేయాలన్నా కూడా రాష్ట్ర సంఘటిత నిధి నుంచే చేయాలి. రాష్ట్ర సంఘటిత నుంచి డబ్బులు తీసుకోవాలంటే, ఖర్చు పెట్టాలంటే, ప్రభుత్వం ఖర్చు చేయాలంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపాలి. తెలిపితే మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిది దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ఆమోదించాల్సింది ఎవరు? రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ ని ఆమోదించినప్పుడు మాత్రమే దాన్ని ఖర్చు చేసి, అంటే నీకు వచ్చేటటువంటి ఆదాయ వ్యయాల పట్టిక ఏంటిది? బడ్జెట్. కేంద్ర బడ్జెట్ ఎవరు ఆమోదిస్తారు? ఎవరు? పార్లమెంట్. రాష్ట్ర బడ్జెట్ ని రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి. అంటే ఈ 3 అంశాలు కూడా దేనికి సంబంధించినవి? ఇందులో ఈ 3 అంశాలు కూడా ఏముందండి? ఆర్థిక విషయాలు. వీటిని రాష్ట్ర శాసనసభ యొక్క ఏ అధికారాలు అంటాము? ఏ అధికారాలు అంటాము? ఆర్థికపరమైన అధికారాలు. అలాగే ప్రభుత్వంపై అదుపు అంటున్నాం. ప్రభుత్వంపై అదుపు అంటే ప్రతిపక్షాలు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి బాధ్యత వహించాలి? ఎవరికి? రాష్ట్ర శాసనసభ అంటే రాష్ట్ర విధానసభకు బాధ్యత వహించాలి. బాధ్యత వహించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సభ్యులు అనేక అంశాలు ప్రశ్నిస్తుంటారు. మరి ప్రశ్నోత్తరాల సమయం అంటే ఎందుకు చెప్పుకున్నాం. ఎవరెవరిని ప్రశ్నిస్తారు? రాష్ట్ర శాసనసభలో ఉన్న సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. దేనిపైన? పరిపాలనకు సంబంధించిన విషయాలపై. పరిపాలనకు సంబంధించిన విషయాలపైన సభ్యులు ప్రశ్నించినప్పుడు మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాలి. రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలను ప్రవేశపెడతారు.
కోత తీర్మానం ఉంటుంది, వాయిదా తీర్మానం ఉంటుంది, అభిశంసన తీర్మానం ఉంటుంది, అవిశ్వాస తీర్మానం ఉంటుంది, నానా రకాల తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈ తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు మంత్రిమండలి బాధ్యత వహించి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందా, ఏం చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పాలి. ఆ తీర్మానాలు, కొన్ని తీర్మానాలు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాలు నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అవిశ్వాస తీర్మానం నెగ్గింది, లేదు కోత తీర్మానం నెగ్గింది, ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తుంది? అంటే ప్రభుత్వాన్ని ఎవరు అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది అంటే శాసనసభ. ఫస్ట్ ప్రభుత్వం శాసనసభకు సమిష్టి బాధ్యత వహించాలి, నెంబర్ 1. 2, సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాలి. 2, 3, సభలో ప్రవేశపెట్టేటటువంటి ఏ తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే వీటన్నిటి ద్వారా ఎవరిని అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది? శాసనసభ, ప్రభుత్వం. శాసనసభ ప్రభుత్వంపై అదుపును కలిగి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. శాసనసభను కాదు అని చెప్పి, అంటే విధానసభను కాదని చెప్పి ఏ ప్రభుత్వం కూడా అధికారంలో కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేది, ప్రభుత్వాన్ని పడగొట్టగలిగేది ఎవరు? శాసనసభ. ఎందుకంటే ఇది ఏ తరహా ప్రభుత్వం? పార్లమెంటరీ ప్రభుత్వం. ఎందులో మెజార్టీని కాపాడుకున్నంత వరకు అధికారంలో ఉంటుంది. ఎందులో? విధానసభలో మెజార్టీని కాపాడుకున్నంత వరకు అధికారంలో ఉంటుందంటే విధానసభ తనకున్న ఆయుధాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుతుంది. అదుపు తప్పితే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేసే అధికారం కూడా విధానసభకు ఉంటుంది. రైట్. నెక్స్ట్, రాజ్యాంగ విధులు. రాజ్యాంగ విధుల్లో ఏ విధులను నెరవేరుస్తుంది? భారత రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ పాల్గొంటుందా, పాల్గొనదా? ఏ పద్ధతిలో? 3. ఆ మొక్క చెప్పడానికి 1 గంట సేపు ఆలోచిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరిస్తున్నాం. మొదటి పద్ధతిలో ఏకపక్ష సాధారణ మెజార్టీ. ఏకపక్షాన్ని ఎందుకు అంటున్నాం? పార్లమెంట్ ఒక్కటే సాధారణ మెజార్టీలో సవరి. రెండవ దాంట్లో ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి, అక్కడ కూడా పార్లమెంట్ 2/3. మూడో పద్ధతిలో ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ. ద్విపక్షం అంటే ఎవరెవరు? కేంద్రం, రాష్ట్రాలు. రాష్ట్రాలనగా రాష్ట్ర శాసనసభలో ఆమోదం. శాసనసభని ఎందుకంటున్నారు అంటే మీరు ఏదో ప్రపంచం మునిగిపోయినట్లుగా శాసనసభని ఏదో అనుకోగలరు. ఎందుకంటే భారతదేశంలో కేవలం ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నది? 6 రాష్ట్రాలు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఏముంది? విధానసభలు. విధానసభ అన్నప్పుడు శాసనసభ సమావేశాలు అంటే విధానసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాం. మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అంటాం. పార్లమెంట్ అంటే ఇక రాజ్యసభ కూడా ఎన్నికలు జరుగుతున్నట్ట లెక్క. దేనికి జరుగుతున్నట్టు? లోక్సభ. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లోనే బదులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎందుకంటాం? అక్కడ ఏదో ప్రపంచం మునిగిపోయినట్టు శాసనసభ ఎట్లా ఉంటుంది అని చెప్పి పార్లమెంట్ ఎట్లా ఉంటుంది అని అనుకోవద్దు. మనం యాక్చువల్గా పార్లమెంట్లో మొదటి పార్లమెంట్ రెండో పార్లమెంట్ ఉంటుంది అట్లా. మరి ఎందుకు రాసినాం అంటే లోక్సభని ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి లోక్సభ ఏదైతే ఉందో అదే ప్రైమరీగా ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థగా చూస్తాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలని క్రైటీరియాగా తీసుకుంటాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. శాసనసభ అదుపును కలిగి ఉంటుందంటే వీళ్ళ కొంత శాసనసభ అంటే సార్ విధానసభ అనాలే కదా. విధానసభ అని అనాల్సిందే. కానీ విధానసభ చెప్పేది నేను ఏం చెప్పాలి? 6 రాష్ట్రాల్లో శాసనసభ, మిగిలిన 22 రాష్ట్రాల్లో విధానసభ చెప్పలేనుగా ప్రతిసారి అనుకుంటున్న ఫస్ట్ గుర్తుంచుకోండి. శాసనసభ ప్రభుత్వంపై అదుపును కలిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం రాజ్యాంగ విధులు అని అంటే భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి 3వ ప్రక్రియలో అంటే 3వ పద్ధతిలో రాష్ట్ర శాసనసభలు కూడా పాల్గొంటాయి. రాష్ట్ర విధాన సభలు సాధారణ మెజార్టీతోని ఆమోదించడం ద్వారా రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పాల్గొంటాయి. భారత రాజ్యాంగంలో
సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు పార్లమెంట్ 2/3 మెజార్టీతో పాటు దేశంలో 1/2 వంతుకు తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం కూడా పొందాలి. రాష్ట్రాల ఆమోదం అనగా రాష్ట్ర శాసనసభల ఆమోదంగానే పరిగణిస్తున్నాము. కాబట్టి రాజ్యాంగ సవరణ ప్రక్రియలో శాసనసభలు కూడా పాల్గొంటున్నాయి. దానిని రాజ్యాంగ విధులుగా పేర్కొంటారు. ఎవరి యొక్క రాజ్యాంగ విధులు? శాసనసభ యొక్క. నెక్స్ట్ ఎన్నిక విధులు. ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏంటి ఉన్నవి? రాష్ట్రపతిని, రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేటటువంటి ప్రక్రియలో ఎవరు పాల్గొంటారు? రాష్ట్ర శాసనసభ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర శాసనసభ సభ్యులు అనగా విధానసభ సభ్యులే పాల్గొంటారు. దాన్నే శాసనసభ అంటుంటాం జనరల్ గా. నెక్స్ట్ చట్టబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేయటం. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్రాలలో లోకాయుక్తను ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేసింది. రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేసిన ఏ సంస్థనైనా కూడా ఏ సంస్థ అంటాము? చట్టబద్ధమైన సంస్థ అంటాము. ఇప్పుడు కేంద్రంలో మైనార్టీ కమిషన్, మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, బీసీ కమిషన్, ఇవన్నీ చట్టబద్ధమైన సంస్థలు కేంద్రంలో. అలాంటి సంస్థలను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రాలలో కూడా ఉన్నది. అలాంటి సంస్థలను ఏర్పాటు చేసి ఎక్కడ ఉంది? రాష్ట్రాలలో ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర మంత్రి మండలి తీర్మానాన్ని ఆమోదించి ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకి మీకు సందర్భంలో చెప్పింది, చంద్రబాబు నాయుడిని రాష్ట్ర కర్షక పరిషత్ చైర్మన్ చేసినప్పుడు శాసనసభ చట్టం చేసి ఏర్పాటు చేయలేదు. ఏ విధంగా ఏర్పాటు చేసినారు? రాష్ట్ర మంత్రి మండలి తీర్మానాన్ని అనుసరించే ఏర్పాటు. అది కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేసే సంస్థ. కానీ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి కూడా ఏర్పాటు చేయవచ్చును. ఇటీవలి కాలంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయం లోపల రాష్ట్ర శాసనసభ చట్టం చేసి నిధుల కేటాయింపుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలి. అలాంటి అధికారం ఉంటుంది ఎవరికి? రాష్ట్ర శాసనసభ. అదేవిధంగా జీతభత్యాల విషయంలో కూడా రాష్ట్ర మంత్రి మండలి మరియు రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క జీతభత్యాలు నిర్ణయించగలిగేది ఎవరండి? ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్ర శాసనసభే నిర్ణయిస్తుంది. రాష్ట్ర మంత్రి మండలి కావచ్చు, రాష్ట్ర శాసనసభ యొక్క సభ్యుల జీతభత్యాలను కూడా. తర్వాత విచారణ కమిటీలను ఏర్పాటు చేయడం. బహుశా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో తీవ్రంగా చర్చించబడుతున్నటువంటి అంశం ఎంఆర్ సంస్థకు భూముల కేటాయింపు, వ్యాన్పిక్ కు భూముల కేటాయింపు, కార్పొరేట్ సంస్థలకు భూముల కేటాయింపు మొదలైన అంశాలపైన రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక కుదుపు కుదిపేసినటువంటి అంశం. అదేవిధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైనటువంటి అంశాలు అనేక కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. అందువలన తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనా కాలం నుండి, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ పరిపాలనా కాలం నుండి ప్రస్తుత ప్రభుత్వాల కాలం వరకు కూడా వివిధ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వము భూములు కేటాయించిన కేటాయింపు పైన విచారణ చేయటం కోసం సభా సంఘాన్ని నియామకం చేయడం జరిగింది. సభా సంఘం అంటే శాసనసభ సభ్యుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. ఆ కమిటీ విచారణ చేసి దీనిపైన ఒక నిర్ణయం చేసే అధికారం ఉంటుంది ఆ కమిటీకి. అలా ఏర్పాటు చేసే అధికారం కూడా శాసనసభ కలిగి ఉంటుంది. ఓకే, ఇవి ఎవరికి సంబంధించిన అధికారాలు? శాసనసభ. ఒక చిన్న డౌట్, 2004లో ఒక క్వశ్చన్ వచ్చింది. రాజ్యసభ సభ్యులను, లోక్సభ సభ్యులను ఇద్దరిని ఎన్నుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? భారతదేశంలో రాజ్యసభ సభ్యులని మరియు లోక్సభ సభ్యుల్ని ఇద్దరిని కూడా ఎన్నుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది?
ఎమ్మెల్యేలు ప్రజలు సార్. ఎట్లా? చెప్పండి. విధాన సభ సభ్యులు ఎట్లా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదు. రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి ఉన్నది అధికారం, ఎన్నుకోని అధికారం అనొద్దు, అలానే వాడదు. ఏమనాలి? నియామకం. లోక్సభ కింద రాములు నియమిస్తారంటామా, ఎన్నుకుంటాడు. రాజ్యసభకు 12 మంది సభ్యులను నియమిస్తారని చెప్తామా, ఎన్నుకుంటాడు. అందుకని కొంతమంది ఆ పదాన్ని వాడేటప్పుడు నేను ఎన్నుకుంటాడు అని, ఎన్నుకునేటటువంటి అధికారం ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది, మరెవరికి ఉండదు. ఎలా అంటే ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో ఉన్నప్పుడు సాధారణ ఓటర్గా లోక్సభ సభ్యులకు ఓటు వేస్తారు. హైదరాబాద్ వచ్చి రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు ఎమ్మెల్యేగా. నియోజకవర్గంలో సాధారణ ఓటర్గా లోక్సభ సభ్యులకు ఓటేస్తారు. ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులు. కాబట్టి ఇద్దరిని ఎన్నుకునేటటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? ఎమ్మెల్యే. కానీ ఆయన 2004లో ఆ ప్రశ్న వేసినారు. ఇప్పుడు నేనేసే ప్రశ్న ఏంటంటే 4 సభల సభ్యులను ఎన్నుకోగలిగేది ఎవరు అని. రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్, విధానసభ సభ్యులను ఎన్నుకోగలిగారు ఎవరు? టీచర్సా? ఎట్లా స్వామి? టీచర్లకు మీరు చెప్పిన దాంట్లో లేదు, తను చెప్పిన దాంట్లో 3 కరెక్టే. అలాగనే ఎందుకు ఆయన చెప్పిన దాంట్లో 3 కరెక్టే. టీచర్లు విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఎవరిని ఎన్నుకోరు అంటే రాజ్యసభ సభ్యులు ఎన్నుకోగలిగేది ఎవరు? ఎమ్మెల్యే. అందుకని ఆయన 2 సభలు అడిగి, నేను 4 సభలు అడుగుతున్నాను. 4 సభల సభ్యులను కూడా ఎన్నుకోగలిగే అధికారం ఎవరికి ఉంటుందంటే ఒక ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే విధాన పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు, విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు, లోక్సభ సభ్యులకు కూడా ఎన్నుకోగలిగేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఎమ్మెల్యేలకు మాత్రమే. రైట్. నెక్స్ట్, ఈ శాసనసభ సభ్యుల విషయానికి వచ్చినప్పుడు జనరల్గా ఇంతకుముందు మనం విధాన పరిషత్, విధానసభ గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న అంశం మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, కేంద్రంలో ఏ విధంగానైతే ఒక వ్యక్తి మంత్రి కావాలంటే, అంటే మంత్రి మండలిలో సభ్యుడు కావాలంటే రాజ్యసభ సభ్యుడైనా పర్వాలేదు, లోక్సభ సభ్యుడైనా పర్వాలేదు. అలాగే రాష్ట్రంలో కూడా విధానసభ సభ్యుడైనా పర్వాలేదు, విధాన పరిషత్ సభ్యుడైనా, ఏ సభలో సభ్యుడైనా పర్వాలేదు. మరి దేనికి అంటే ఎంపిక కావచ్చు, మంత్రిగా ఎంపిక కావచ్చు. ఇదే అంశం మీకు కేంద్రం గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పినాను. 88వ అధికరణ రాసినారని నాకు 88. మంత్రులు ఆ సభలు కాకపోయినా సరే ఈ సభలో సమావేశం పడుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది అడిగినారు, సార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడు కదా, ఆయన లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టవచ్చున్నాను. అప్పుడు చెప్పిన ఐడియా ఉందా? మంత్రులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఏ సభలైనా, ఏ సభా సమావేశాలకైనా హాజరు కావచ్చును.
ఎక్కడైనా చర్చల్లో పాల్గొనవచ్చు, ఎవరు ఏ ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పవచ్చు. బట్ ఓటు వేసేటప్పుడు ఏ సభలో సభ్యుడైతే ఆ సభ. అదే అంశం రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. 177వ అధికరణ. అధికరణ అనుసరించి ఉన్నదంటే ఒకసారి చూడండి. రైట్. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మూడు 328 అధికరణాన్ని రాయండి చెప్తాను. 328 అధికరణ అనుసరించి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన విషయాలలో పార్లమెంట్ చట్టాలు చేయని సందర్భంలో రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చును. వాస్తవానికి ఎన్నికల చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంటే చేస్తుంది. భారతదేశంలో ఎన్నికలకు సంబంధించిన చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్. ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే అదే. మరి ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ గారు. ఏదైనా సందర్భంలో ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు చట్టం చేయని అంశాలు ఏమన్నా ఉండి వాటికి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ప్రాధాన్యతను కలిగి ఉంటే అప్పుడు వాటిపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రాలకు ఉంటుంది. రాష్ట్రాలు చేయొచ్చు అనే రాజ్యాంగం పేర్కొంది. అదే 328వ అధికరణ. ఓకే. ఇకపోతే మనకు రాష్ట్ర శాసనసభలు మనం అనుకున్నంత విధంగా అధికారాలను కలిగి లేవు. ఎందుకని అంటే రాష్ట్ర శాసనసభల పైన అనేక సందర్భాల్లో పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఎందుకు మనం ఒకసారి చూద్దాం. రాష్ట్ర శాసనసభలపై గల పరిమితులు. నేను నవ్వుతున్నాను పాపం. తెలుగులో ఉందా లేదా పాపం? మనకు 31 రాష్ట్రాలలో ఏవైనా ఆస్తులని జాతీయం చేయాలంటే రాష్ట్ర శాసనసభ చట్టం చేసి మాత్రమే జాతీయం చేయాలి. కేంద్రంలో ప్రభుత్వాలు ఏవైనా ఆస్తులను జాతీయం చేయాలంటే పార్లమెంటు చట్టం చేసి మాత్రమే చేయాలి. ఇది రాజ్యాంగం చెప్పేది. 31A అధికరణ ప్రకారం భారతదేశంలో ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులని జాతీయం చేయాలన్నప్పుడు సమాజపరం చేయాలి అంటే చట్టం చేసి మాత్రమే, చట్టబద్ధంగా మాత్రమే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అయితే రాష్ట్ర శాసనసభలో ఈ ఆస్తులకు సంబంధించినటువంటి జాతీయకరణకు సంబంధించిన
చట్టాలని శాసనసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఒకవేళ గవర్నరు రాష్ట్రపతి యొక్క అనుమతి కోసం పంపాలనుకుంటే కేంద్రానికి పంపవచ్చును. పంపే అధికారం రాష్ట్ర గవర్నర్ ఉంటుంది. ఏ బిల్లులు? ఏవైనా ఆస్తులను జాతీయం చేయడానికి ఉద్దేశించబడినటువంటి బిల్లులని రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ చట్టం చేసి మాత్రమే స్వాధీనం చేసుకోవాలి. కానీ రాష్ట్ర శాసనసభలో చట్టం చేయడానికి అవసరమైన బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కూడా గవర్నర్కు ఉండేటటువంటి విచక్షణ అధికారం అంటే ఏంటంటే ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకై కేంద్రానికి పంపవచ్చును. కేంద్రానికి పంపితే అంటే రాష్ట్రపతి ఎంత కాలంలోగా ఆ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలనేది రాజ్యాంగంలో లేదు. ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవచ్చు ఒకటి. ఇంకొక అంశం ఏంటంటే దానిని కావాలి అనుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క పరిశీలన కూడా పంపవచ్చు. అంటే ఒక రాష్ట్ర శాసనసభ ఆస్తుల జాతీయకరణకు సంబంధించిన చట్టాన్ని చేయాలనుకుంటే గవర్నర్ అనుమతి పొందాలి. గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రానికి పంపిస్తే దానికోసం ఎదురు చూడాలి. రాష్ట్రపతి ఎంత కాలంలోగా తన నిర్ణయాన్ని తెలపాలనేది రాజ్యాంగంలో లేదు. అవసరం అనుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క పరిశీలన కోసం సుప్రీంకోర్టు కూడా పంపే అధికారాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు రాష్ట్ర శాసనసభ తనకు కల్పించిన అధికారాల పైన కూడా పూర్తి స్థాయి లోపల ఏం లేదు, అధికారాన్ని కలిగి లేదు. అర్థమైతే నేను చెప్పింది? ఈ దేశంలో ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? కేంద్రమైన చట్టం చేయాల్సిందే, రాష్ట్రమైన చట్టం. కేంద్రం చట్టం చేయాలంటే ఎక్కడ చేస్తారు? పార్లమెంట్. రాష్ట్రం చేయాలంటే రాష్ట్ర శాసనం. రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఎవరు అనుమతి తీసుకోవాలి? గవర్నర్. గవర్నర్ దానికి అనుమతి ఇవ్వకుండా ఎక్కడికి పంపించవచ్చు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎంత కాలంలో అనుమతి ఇవ్వాలనేది రాజ్యాంగంలో లేదు. తిరస్కరించవచ్చు, అనుమతి ఇవ్వచ్చు, తిరస్కరించవచ్చు, ఏ నిర్ణయం చెప్పకపోవచ్చు. కావాలనుకుంటే ఆయన ఎక్కడికి పంపించవచ్చు? సుప్రీంకోర్టు పరిశీలన కూడా పంపవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన పరిమితి. ఎవరిపై ఉన్న పరిమితి? రాష్ట్ర శాసనసభపై ఉన్న పరిమితి ఒకటి. రెండవది 201. మీకు ఇంత ముందు చెప్పినాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లు పైన గవర్నర్ ఆమోదం తెలిపితేనే ఆ బిల్లు కాస్త చట్టం అవుతుంది. ఏం చెప్పినాను? రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలిపితేనే ఏమవుతుంది? చట్టం అవుతుంది. కానీ గవర్నర్ 201 అధికారం ప్రకారం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఏం చేయవచ్చు? రాష్ట్రపతి పరిశీలనకే కేంద్రానికి పంపవచ్చు. కేంద్రానికి పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలా? ఆమోదించకపోవచ్చు, తిరస్కరించవచ్చు. తిరస్కరించి వెనుకకు పంపినప్పుడు కూడా ఒకవేళ శాసనసభ రెండవసారి ఆమోదించి పంపితే కూడా రాష్ట్రపతి తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలపాలని లేదు. పార్లమెంట్ రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలని ఉన్నది. బట్ రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపినప్పుడు కూడా రాష్ట్రపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలనే అంశం లేదు. ఎంత కాలమైనా తన దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు. మీకు చెప్పాను కూడా, 7.5 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ భూ సంస్కరణ చట్టం పైన, తెలుగంగ ప్రాజెక్టు పైన 2.5 సంవత్సరాలు రాష్ట్రపతి భవన్ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో మీకు భూకోకా చట్టం నరేంద్ర మోడీ పంపినటువంటి బిల్లు పైన అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు పైన గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపితే రాష్ట్రపతి ప్రతిభా పార్టీ తిరస్కరించి వెనకకు పంపింది. అందువలన రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి ప్రతి బిల్లు చట్టం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆమోదం తెలపాల్సిన గవర్నర్ కున్న విచక్షణ అధికారాలను అనుసరించి ఎక్కడికి పంపించవచ్చు? కేంద్రానికి పంపవచ్చు, రాష్ట్రపతికి పంపవచ్చు. నెక్స్ట్
350 అధికరణం. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు ఫస్ట్ వచ్చే మార్పు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. సెకండ్ మార్పు ఏంటండి? రాష్ట్ర శాసనసభను రద్దన చేస్తారు, సస్పెండ్ అనే చేస్తారు. అంటే రాష్ట్ర శాసనసభ పని చేస్తున్నట్ట, పని చేయనట్ట? పని చేయనట్టు. రద్దు చేసినా పని చేయనట్టు, సస్పెండ్ చేసినా పని చేయనట్టు. అంటే అప్పుడు దానిపైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ 250. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏ అంశం పైన కూడా శాసనం చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్రానికి ఉంటుంది, అంటే పార్లమెంట్కి ఉంటుంది. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా శాసనాలు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది, అంటే కేంద్రానికి ఉంటుంది. అంటే అప్పటికి రాష్ట్ర శాసనసభపై ఏం విధించినట్టు? పరిమితులు విధించినట్టు. అలాగే మనం రాష్ట్ర శాసనసభ రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై శాసనాలు చేస్తుంది, ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా శాసనాలు చేస్తుంది అని చెప్పినాం. కానీ 254 అధికారం చెప్పేది ఏంటి? ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి ఒకే అంశంపై కేంద్రం ఒక శాసనం, రాష్ట్రం మరొక శాసనం చేస్తే ఉమ్మడి జాబితా పైన ఎవరెవరికి అధికారం ఉంటుంది? కేంద్రానికి అధికారం ఉంటుంది, రాష్ట్రానికి. ఇద్దరికి అధికారం ఉంది కాబట్టి ఇద్దరు చెరొక రకమైన ఒకే అంశంపై విద్య ఉంది, విద్య పైన కేంద్రం ఒక రకమైన శాసనం చేసింది, రాష్ట్రం మరొక రకమైన శాసనం చేసింది. అప్పుడు ఏ శాసనం ఎదుగుతుంది? కేంద్ర శాసనం. అంటే ఉమ్మడి జాబితాలో పేర్కొన్నటువంటి విషయాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర శాసనం ఏం లేదు అక్కడ. ఉమ్మడి జాబితా ఇద్దరిది, ఇద్దరు శాసనాలు చేయవచ్చు. ఇద్దరంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర శాసనసభ. రాష్ట్ర శాసనసభ చట్టం చేసినా కూడా ఒకవేళ కేంద్రం వేరే రకమైన చట్టం చేస్తే, మరొక రకమైన చట్టం చేస్తే ఎవరి చట్టం నెగ్గుతుంది? కేంద్ర శాసనం. అంటే ఆ మేరకు ఉమ్మడి జాబితాపై పరోక్షంగా ఎవరికి అధికారం ఉంటుంది? కేంద్రానికి. అలాగే 249 చెప్పేది ఏంటి? రాజ్యసభ రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎంత మెజార్టీతోని? 2/3 మెజార్టీతోని శాసనం చేస్తే, అంటే తీర్మానం చేస్తే, దానిపై శాసనం చేసే అధికారం ఎవరికి ఎక్కడి నుంచి ఎక్కడికి బదులుతుంది? రాష్ట్రం నుంచి కేంద్రం. అంటే ఈ రకంగా రాష్ట్ర శాసనసభ చేయాల్సినటువంటి అంశాలపైన కూడా, చట్టాలు చేయాల్సిన అంశాలపైన కూడా కేంద్రం 249 అధికారం అనుసరించి తనకు మార్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎవరిపై ఉన్న పరిమితులు? రాష్ట్ర శాసనసభపై ఉన్నటువంటి పరిమితులు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా, పార్లమెంటు మాదిరిగా తనకు కల్పించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఫ్రీగా, అంటే ఎలాంటి పరిమితులు లేకుండా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా తనకు తానుగా స్వతంత్రంగా చట్టాలు చేసుకునేటటువంటి అవకాశం రాష్ట్ర శాసనసభలకు లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. దానిపైన ఈ పరిమితులన్నీ కూడా ఉన్నవి, అది చెప్పారు. రైట్? అర్థమైంది? అర్థం కాలేదా? ఉన్నాయి ఉంటే ఉన్నవి, లేకుంటే కనీసం అధికారం ఉందంటే రాసి పెట్టుకోండి. అధికరణలన్న రాష్ట్ర శాసనసభపై గల పరిమితులు అని చెప్పి మెజార్టీతోనా రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ, రాజ్యసభ అదే కొట్టుకుంటా అని డౌట్ ఉంది. రాష్ట్ర శాసనం చేసి వాళ్ళకు పర్మిషన్ ఎందుకు ఇస్తుంది అంటే ఆమోదించితే బడ్జెట్తో శాసనం చేస్తే ఆ శాసనాన్ని కేంద్ర సభ, ఆ శాసనాన్ని పార్లమెంట్
పార్లమెంట్ ఆమోదించుతారా? ఆల్రెడీ తెలిపింది అనుకుంటాను. రాజ్యసభ అధికారంలో వస్తుంది, రాజ్యసభ ప్రత్యేక అధికారంలో వస్తుంది. దీనికి సాధారణ మెజారిటీ ఉన్నారు కదా సార్. అంతేనా? చాలు, నాకు కూడా కాదు కానీ ఒక 2 నిమిషాలు. మనకు రాష్ట్రాలలో ఉన్నత న్యాయస్థానం అయినప్పటికీ హైకోర్టు ఏ జాబితాలో ఉంది? కేంద్ర జాబితాలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ హైకోర్టు గురించి పేర్కొంటుంది? 210. మీరు ఇక్కడ సుప్రీంకోర్టు 124 తిప్పుకోర్టు 214. మాల్ ప్రాక్టీస్ ఆ రెండేంటివి? సుప్రీంకోర్టు, హైకోర్టు. భారతదేశంలో మొట్టమొదటిగా స్థాపించబడ్డ హైకోర్టు కలకత్తా హైకోర్టు. తర్వాత స్థాపించబడ్డది మద్రాస్, బొంబాయి హైకోర్టు. తర్వాత మరొక పురాతనమైన హైకోర్టు అలహాబాద్. ఎప్పుడది? 1866. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హైకోర్టుల సంఖ్య 24. కొత్తగా ఏర్పాటైన హైకోర్టులు ఏంటివని? మణిపూర్, త్రిపుర, మేఘాలయ. మణిపూర్, త్రిపుర మరియు మణిపూర్. మేఘాలయ, త్రిపురలు, మణిపూర్లు. ఓకేనా? ఎప్పుడు ఏర్పడింది? మేఘాలయ, త్రిపుర, మణిపూర్లు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1972. రాష్ట్ర 1972లో ఈ 3 ఒకేసారి ఏర్పడ్డాయి, వేరువేరుగా? ఒకేసారి సార్. ఒకేసారి. ఎవరెవరు? మణిపూర్, త్రిపుర, మేఘాలయ. త్రిపుర, మణిపూర్ ఈ 3 ఒకేసారి ఏర్పడాయి. గుర్తుందా? అంటున్నా. హిమాచల్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత యాక్చువల్గా మణిపూర్, త్రిపురలు ఏంటివి? 72లో ఏర్పడడానికి ఏంటివి? కేంద్రపాలిత ప్రాంతాలు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు త్రిపుర మరియు మణిపూర్లు దేంట్లో ఉన్నవి? కేంద్రపాలిత ప్రాంతాలుగా. హిమాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ 3 కూడా తర్వాత దేనిగా మారినవి? రాష్ట్రాలుగా. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం హైకోర్టుల సంఖ్య ఎంత అంటున్నాం? 20. కొత్తగా ఏర్పడినవి 3. ప్రస్తుతం మన దేశంలో కామన్ హైకోర్టులు ఎన్నున్నవి? కామన్ హైకోర్టులు 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉన్న హైకోర్టులని కామన్ హైకోర్టులు అంటారు. ఎన్ని ఉన్నాయి? 4. 1 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. నేనే ఫైనల్ చేస్తాను. భారతదేశంలో కామన్ హైకోర్టులు 3 మాత్రమే ఉన్నవి. 1 హర్యానా, పంజాబ్ల హైకోర్టు చండీగఢ్. 2 బాంబే, గోవాల హైకోర్టు, అంటే మహారాష్ట్ర, గోవాల హైకోర్టు ముంబై. నెక్స్ట్ నాగాలాండ్, మిజోరాం, అస్సాం ప్లస్ అరుణాచల్ ప్రదేశ్. 4 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఎక్కడుంది? గౌహతిలో. ఇవి తప్ప కామన్ హైకోర్టులు లేవు. మిగతా హైకోర్టులని ఏం లేదు. వెరీ సింపుల్. మీరు భారతదేశంలో హైకోర్టుల సంఖ్య 24. భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28. ఈ 24 హైకోర్టుల్లో కేంద్రపాలిత ప్రాంతానికి ఒక సపరేట్ హైకోర్టు ఉంది. ఏంటిది? ఢిల్లీ. తీసేస్తే ఎన్ని హైకోర్టులు ఉంటాయి? 24లో 1 తీసేస్తే నాకు తెలిసి 23 ఉంటాయి. ఓకేనా? 23 హైకోర్టు. రాష్ట్రాలు 28. సో ఈశాన్య రాష్ట్రాలలో హైకోర్టు లేనివి ఎన్ని ఉన్నవి? 3 ఉన్నాయి సార్. 3
4 రాష్ట్రాలకు కలిసి అస్సాం హైకోర్టు ఉంటే లేని రాష్ట్రానికి ఏం చెప్తారు? మూడు మూడే ఉంటాయి సార్. ఉంటాయి. ఏంటంటే నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ 3 లేనివి 3. గోవాకు లేదు కాబట్టి ఎన్ని? 4. తర్వాత హర్యానాకు సపరేట్ హైకోర్టు ఏమీ లేదు. ఎన్ని లేదు? 5. మొత్తం రాష్ట్రాలు ఎన్ని? 28. హైకోర్టులు ఎన్ని? 24. ఒకటి దేని కింద పోతుంది? ఢిల్లీ. ఉన్న హైకోర్టులు ఎన్ని? 23. లేని రాష్ట్రాలు మొత్తం కలిపితే. కాబట్టి కామన్ హైకోర్టులు అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు మీరు కంగారు పడి ఇంకెక్కడ ఉందోనేమన్నారు. ఎందుకంటే ప్రశ్నలు కూడా తప్పించిన సమయం. తప్పంటే మన దగ్గర కదా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లోనే తప్పించింది ప్రశ్న. ఏమని? కేంద్ర పాలిత ప్రాంత పరిధి లేకుండా 2 రాష్ట్రాలకు కామన్ హైకోర్టుగా ఉన్నది ఏది అని ఇచ్చినాడు. లేవు సార్. అడిగిన ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదా? పంజాబ్, హర్యానా, చండీగఢ్. చండీగఢ్ ఏంటిదండి? పేరులోనే ఉన్నది కేంద్ర పాలిత ప్రాంతం. పంజాబ్, హర్యానా, గౌహతి. గౌహతి 2 రాష్ట్రాలేనా? ఎన్నున్నాయి ఇప్పుడు? 4. అప్పుడు 7 రాష్ట్రాలు. పంజాబ్, హర్యానా. క్వశ్చన్ తప్పని నేనే చెప్పిన, మీరు ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఒకసారి అడిగారు ఇది. ఏమని ఇవ్వాలి? కేంద్ర పాలిత ప్రాంత పరిధి లేకుండా 2 కంటే ఎక్కువ రాష్ట్రాలకు కామన్ హైకోర్టుగా ఉన్నది ఏదని ఇస్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది. గౌహతి హైకోర్టు అయితే. ఎందుకంటే కామన్ హైకోర్టులు దేశంలో ఎన్ని ఉన్నాయే? 3. 3 మీకు చండీగఢ్ హైకోర్టు అంటే పేర్లోనేది చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం. బొంబాయి హైకోర్టు దాదరా నగర్ హవేలీ, దయ్యూ దామన్. ఇక లేని ఏంటిది? గౌహతి హైకోర్టు. కానీ గౌహతి 2 రాష్ట్రాలకే కాదు కదా, 7 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయి? 7. అప్పుడు 7, ఇప్పుడు 4 రాష్ట్రాలు. కాబట్టి 2 కంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే అది అప్పుడు కరెక్ట్ అవుతుంది. రైట్.